పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 12వ తారీఖు మంగళవారం ఈనాటి మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు. సువార్త పట్టణం మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 10వ వచనం 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని చక్కగా చదువుకుని భక్తితో ధ్యానించుదాం. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు హృదయ పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందు వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవాణిని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్న వారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సమక్షమున సదా నిలిచి ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడచి దానిని వెదుకుటకు పోడా. అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒక్కడైనను నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: పసిబిడ్డల ఆదర్శం, పరలోక రాజ్య ప్రవేశం. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. మోషే కంటే వినయవంతుడెవరునూ లేరని దేవుని ఎడల ఆయన కనబరిచిన వినయము, విధేయతే అందుకు తార్కాణమని దైవ చిత్తమును నిష్ఠతో నెరవేర్చిన మోషే జీవితం విశదమవుచున్నది. తనదనంతరం యెహోషువ ప్రజలను నడిపిస్తాడని, తాను దైవ చిత్తానుగుణంగా నిష్క్రమించాలని తెలియపరిచిన రీతి, దైవ ప్రజలు దేవుని యందు నమ్మకముంచి ధైర్యముగా ఉండాలని ఉద్బోధించిన రీతి, దేవుని యందు ఉండు వారు దిగులు చెందవద్దని, దైవ తోడ్పాటు ఎల్లవేళలా నిక్కముగా లభించునని చెప్పిన తీరు మోషే వినయమును చాటి చెప్పుచున్నది. వినయవర్తుని దేవుడు ఎంతగా దీవించి ధన్యత నొసగునో మోషే జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. వినయమే మహాత్ముల భూషణం అన్న సత్యమును యేసు ప్రభు మరొక మారు నేటి సువిశేషము ద్వారా వెల్లడించుచున్నారు. పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవరు అన్న ప్రశ్నకు చిన్న బిడ్డల వలె రూపొందాలి, వినమ్రత, తగ్గింపు మనస్తత్వము అలవర్చుకోవాలని యేసు ప్రభు సమాధానమిచ్చారు. చిన్న బిడ్డల వలె రూపొందాలంటే పరివర్తన చెందాలి. మనలోని లోబితనం, అహంభావం, ప్రతీకారేచ్ఛ, మాతమాశ్చర్యములను నుండి పరివర్తనం చెందాలి. పరివర్తన చెందిన వారిని అంగీకరించాలి. అలా వినయవర్తునిలాగా రూపొందే అవకాశం ఉన్నది. ఏ ఒక్కరూ పరలోక రాజ్యమునకు దూరం కావడం దేవుని చిత్తము కాదు. కనుక దైవ అభిష్టమును ఎరిగిన వారై పరివర్తన చెంది దేవుని రాజ్యమునకు వారసులం కావాలి. తప్పిపోయిన వారి కొరకై దేవుడు నిరంతరం వెదకుతాడు. వెదకుటలో ఆయన వేసారిపోయేంత వరకు విశ్రమించడు. తప్పిపోయిన గొర్రెవలే నున్న మనలను వెదకి వేసారిపోవుచున్న ఆ దేవుని రక్షణీయ సన్నిధిని గాంచి పరివర్తన చెంది ఆయన క్షమకు పాత్రులమై పరలోకపు మహదానందమును
ఈ భూలోక జీవితంలోనే అనుభవింప సమాయత్తమవుదాం. నేటి సువార్తలో యేసు పసిబిడ్డల మనస్తత్వం మనకు ఆదర్శమని తెలియజేస్తూ ఉన్నాడు. ముందుగా వారి స్థాయి ఎటువంటిదో ప్రకటిస్తూ ఉన్నాడు. వారు పరలోకంలో తండ్రి సమక్షంలో దూతలను కలిగి ఉన్నారు అనగా వారు అనునిత్యం పరలోక సంరక్షణ కలిగి ఉన్నారు. పసిబిడ్డల నిరాకరణ తండ్రి చిత్తము కాదు అనగా తండ్రి దేవుని ఆదరణ వారు అమితముగా కలిగి ఉన్నారు అనగా పసిబిడ్డలు అంత పరలోక పౌరత్వము పరలోక సంరక్షణ వారి సంపదగా కలిగి ఉన్నారు. అందుకే యేసు వారిని మనకు ఒక నిదర్శనంగా నిలుపుతూ ఉన్నాడు. యేసు 2 విషయాలు నేర్చుకోమని మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. పరివర్తన చెందాలి, చిన్న బిడ్డలుగా మారాలి, మరియు తాను తగ్గించుకొని బాలుని వలె రూపొందాలి. ఇక్కడ యేసు ఉపయోగించు పదాలు పరివర్తన, తగ్గింపుతనం అనగా తగ్గింపుతనం లేకుండా పరివర్తన సులభం కాదని, పరివర్తనం లేకుంటే దైవరాజ్య ప్రవేశం సాధ్యం కాదని మనకు యేసు ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మన అహంకారం నుండి స్వార్థం నుండి బయటకు వచ్చి ఏమి లేమితనముతో ప్రభు ముందు నిలబడాలి. అప్పుడు స్వప్రయోజన వాంఛలేని మనస్సులో దేవుడు దైవరాజ్య విలువలను నింపుతాడు. పసిబిడ్డలన్నిటికీ పెద్దలపై ఆధారపడతారు. మనం కూడా ప్రభువుపై మన భారం వేద్దాం. ఆయన ఉదారతను పొందుకోవడానికి అర్హులమవుదాం. మరి చిన్నపిల్లల విషయం మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు అని ధ్యానించినట్లయితే ప్రియ స్నేహితులారా, మరి చిన్న బిడ్డలు మనస్తత్వం ఎంతో అందంగాను ఎంతో ముద్దుగాను చూడటానికి ముచ్చటగాను ఉంటారు. వారు తలంపు లేకుండా మరో ఆలోచన లేకుండా వారి మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. మరి అదేవిధంగా వారు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. వారికి వారుగా ఏమీ చేసుకోలేని పరిస్థితిని కలిగి ఉంటారు. మరి అటువంటి పరిస్థితి నుండి ఏ విధంగా వారి అవసరాలు తీర్చుకుంటారో మనం మన పిల్లలను చూసి నేర్చుకుంటూ ఉంటాం. అదే మనస్తత్వాన్ని ప్రభు మనకి కలిగి ఉండమని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనగా స్వర్గాధిపతి అయిన దేవుడు జాలి, దయ, కరుణ కలిగినటువంటి దేవుడు. మరి ఆ ప్రభువుని చెంతకు చేరాలంటే మనం కూడా జాలితోనూ దయతోనూ కరుణతో కలిగి ఉండాలి. మరి చిన్న పిల్లల మనస్తత్వం అంటే తల్లిదండ్రులు బిడ్డలు ఎక్కువగా ప్రేమిస్తారు. అదేవిధంగా మనందరం కూడా తండ్రి దేవుని అధికంగా ప్రేమించి ఆయన మనకు సంపాదించినటువంటి గొప్ప గొప్ప బహుమతులను పొందటానికి అర్హులం కాగలమని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనగా చిన్న బిడ్డలు సంరక్షణ దేవదూతలు చూస్తూ ఉన్నారు. పరలోక రాజ్యం వారి పట్ల ఎక్కువ ఆలోచన, ఎక్కువ సంబంధం కలిగి ఉందని ప్రభువే మాట్లాడుతూ ఉన్నారు. మరి మనందరికీ కూడా దేవదూతలు కాపుదల దేవుడు ఇచ్చి ఉన్నారు. వారిని కావలి సన్మనస్కులుగా శ్రీ సభ కొనియాడుతూ ఉంది. మరి మనం వక్రత మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారు మనకు కావలిగా ఉంటూ మంచి మార్గంలో నడిపించాలని శ్రీ సభ బోధిస్తారని శ్రీ సభ మనకు తెలియజేస్తూ ఉంది. మరి కావలి యొక్క సన్మనస్కుల ఆజ్ఞ మనం ఎప్పుడు కోరుకోవాలి. మన జీవితంలో వారి సహాయాన్ని అర్థించాలని కూడా తెలియజేస్తూ ఉంది. ఒకవేళ మనం కఠినంగా జీవించినట్లయితే ప్రభువుని అడుగుదాం. ప్రభువా, సున్నితమైన మనస్సును మాకు దయచేయండి. జాలి, దయ, కరుణతో నిండినటువంటి మనస్సును దయచేయండి. మీలాంటి మనసును మాలో నింపండి. అదేవిధంగా అనేక మందిని ప్రేమించడానికి, మీ యొక్క ప్రేమలో నడిపించడానికి అనుగ్రహ వరాలను కుమ్మరించమని ప్రత్యేకంగా ఆ దేవుని వేడుకుందాం.
ప్రియ స్నేహితులారా, మరి ఎవరైతే తప్పిపోతారో వారి కోసం విశ్రమించకుండా వెదకే దేవుడు అని మనకు ఈనాటి సువార్త తెలియజేస్తూ ఉంది. ఒకవేళ నేను పలు విధాలుగా తప్పిపోయిన ఎడల ప్రభు మనందరినీ పిలుస్తూ ఉన్నారు. ఆయన పిలుపు అంగీకరించాలి, ఆలకించాలి, వినాలి. విన్న తర్వాత దాన్ని పాటించాలి. మరి ప్రతిరోజు దివ్య బలి పూజలో వాక్యం ప్రకటించబడుతుంది. దివ్య సప్రసాద ఆరాధనలో మరి దివ్య సప్రసాదాన్ని స్వీకరించటంలో ఎల్లప్పుడూ ప్రభు మనతో ఉంటూ ఉన్నారు. మరి అనుదిన ప్రార్థనలో దైవ గ్రంథ పఠనం ద్వారా మరి ఇతరులకు సుమాతృగా ఉంటూ చిన్న బిడ్డల మనస్తత్వాన్ని కలిగి ఉందాం. దయగల దేవుడు మన యొక్క హృదయాలను దీవించి ఆశీర్వదించుదురుగాక.